నమస్కారం. ఉండి నియోజకవర్గం పరిధిలోని ఆకివీడు మండలంలో మిచాంగ్ తుఫాన్ కారణంగా నీట మునిగిన వరిచేలను ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నదాతలతో కలిసి బుధవారం పరిశీలించారు. వర్షం నీటిలో తేలియాడుతున్న పనాలను ఆయనకి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని కోతలు జరిగే సమయానికి తుఫాను వల్ల రైతాంగం నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోసిన వరి పనులు పొలాల్లోనే ఉండిపోయాయన్నారు. ఈదురుగాలుల ప్రభావానికి చేతికి రావాల్సిన పంట నేలపోయిందన్నారు. పల్లపు ప్రాంతాల్లో పూర్తిగా జలమయం అయ్యాయని వెల్లడించారు. ఆకివీడు మండలంలో ఐబీమోరం కానీ మందపాడు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయాలు ఏదైతే అత్యధిక వర్షాలు కురవడం వల్ల ముంపుకు గురవడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉప్పుటేరు పక్కన ఉండటంలో గతంలో కూడా స్లూయిస్ శాంక్షన్ కావడం జరిగింది. 2021లో అత్యధిక వర్షాలు ముంపులు వచ్చినప్పుడు 100 సంవత్సరాల తర్వాత హైయెస్ట్ ఫ్లడ్ వచ్చింది ఆ సంవత్సరం. ఆ సమయంలో కూడా ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మునిగిపోవడం జరిగింది. రైతులందరూ మేము వ్యవసాయం చేయలేము, అక్వాజోన్ కింద చేస్తే ఏ చెరువులో చేసుకుంటామనే ఉద్దేశంలో కూడా చాలామంది ఉన్నారు. పక్క అక్వారంగం కూడా అంతంత మాత్రాన ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే పక్కన దాన్ని అధిగమిస్తూ రైతులందరూ కూడా వ్యవసాయాన్ని చేస్తుంటే ఈరోజు గట్టిగా కోత సమయంలో అంటే పూర్తిగా పంట స్థాయి అయ్యి ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పంటలో సుమారుగా 25% కూడా ప్యాడీ హార్వెస్ట్ అవలా. అవి రైస్ మిల్క్ కొంత వెళ్ళింది, కొంత వెళ్ళవలసి ఉంది. ఇంకా 75% ఈ రెయిన్ వల్ల నష్టపోవడం జరిగింది. ఇలాంటి నష్టాన్ని చూడటం కోసం కూడా ప్రభుత్వ అధికారులు మన ఆర్డీఓ గారు కానీ, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, గ్రామ రైతులందరూ కూడా రావడం జరిగింది. వీరందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఎమ్మెల్యే వెంట భీమవరం ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మిచాంగ్ తుఫాన్ కారణంగా పాలకొల్లు పట్టణంలోని ముంపు ప్రాంతాల్లో పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మల రామానాయుడు బుధవారం పర్యటించారు. పలు నివాస కాలనీలు చెరువులుగా మారడం, ఇళ్లలోకి నీరు చేరడం వంటి పరిస్థితులను చూశారు. ముంపు ప్రాంత వాసులు తమ అవస్థలను ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నారు. ఇళ్లలో వంట చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పురపాలక డ్రైన్లలో మురుగునీరులాగే ప్రధాన దమయ్యపర్తి, బెజవాడకోడు, మొగల్తూరు మురుగు డ్రైన్లలో తట్టి మట్టి తీయకపోవడం వల్లే ఈ దుర్భర పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరగడం సహజమైనా కొంతమేర తగ్గించుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తుఫాను వలన నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ మేరకు రైతుల్లో కలెక్టర్లు భరోసా కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం తుఫాను అనంతరం పరిస్థితులపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ప్రత్యేక అధికారులతో తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తేమ శాతం ఉన్న పంటను కొనుగోలు విషయంలో అధికారులు రైతుల పక్షాన నిలిచి సానుభూతి పెంపొందించే విధంగా అండగా నిలవాల్సి ఉందని స్పష్టం చేశారు. అకాల వర్షాల కారణంగా ఇబ్బందులకు గురైన ప్రజలకు అవసరమైన పునరావాస కేంద్రాల ద్వారా సహాయ సహకారాలు అందజేస్తూ అందుకు అనుగుణంగా కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు అధికారులందరూ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి జిల్లా ప్రత్యేక అధికారి వివేక్ యాదవ్, కలెక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్, డిఆర్ఓ జి నరసింహులు పాల్గొన్నారు. నందమూరు ఆక్విడక్ట్ వద్ద ఎర్రకాలువ వరద ఉధృతి స్థాయికి చేరడంతో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు బుధవారం పరిశీలించి అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈయన వెంట రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. కాగా మండల కేంద్రమైన పెరవలి గ్రామంలో నేలవాలిన వరి పంటలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్చర్ల సీతారాం ప్రసాద్, గ్రామ సర్పంచ్ గంగోలు జోసెఫ్, వైసీపీ మండల అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షులు పంపన ఆంజనేయులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని కోరుపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కుందెల సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనపర్తి జయ, అంబటి వెంకటరమణ, వాకలపూడి వెంకటరత్నం, కోడూరి సత్యరాజు, కరుటూరి లీలాకుమార్లు పాల్గొన్నారు.
ఉండ్రాజవరం మండలం చిలకపాడు గ్రామంలో కురిసిన భారీ వర్షాలతో వరి పంట పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపునకు గురైన ధాన్యానికి మొలకలు వచ్చి ఎందుకు ఉపయోగం కాకుండా పోవడం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని రైతు ప్రతినిధులు వట్టికూటి వెంకటేశ్వరరావు, వట్టికూటి ఏడుకొండలు, మర్రి పోసయ్య, బండి వరదరాజులు, గుత్తుల సత్యనారాయణ, కడలి శ్రీనులు విజ్ఞప్తి చేశారు. ఇక పోసామండి. అక్కడ పోతే రాత్రి వర్షంగా చాలా మటుకు ఒడ్లు వెళ్ళిపోయామండి బయటికి. మరి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా చెయ్యాలండి. చేయకపోతే పని చేయమండి. మరి గాడిదల రేటుగా కొంటాం, ఏదో చేయలేము. పేట వెళ్ళండి మిల్లులండి. మరి ఏమన్నా నష్టపరిహారం ఇవ్వాలండి. మరి ఇవ్వకపోతే ఎలాగండి? మరి ఒకవేళ ఏం ఆదుకోకపోతే ఎంత నష్టం వస్తుందండి పంట మీద? పోద్దండి ఎకరానికి కొంచెం 20,000 పోద్దండి. పోద్దండి. ఇప్పుడు ఏది తప్పదు కదండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మిచంగ్ తుఫాను వలన నష్టపోయిన ప్రతి రైతుకు ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలోని అవిడి, లక్ష్మీ పోలవరం, ఉమ్మిడి వరప్పాడు గ్రామాలలో బుధవారం జగ్గిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటారని, తడిచిన రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులు అందరికీ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. అధికారులతో మాట్లాడి ప్రతి రైతుకు ప్రభుత్వం నుండి అందించే నష్టపరిహారాన్ని అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క రైతు అధికారుల తప్పిదం వలన నష్టపరిహారం అందకుండా ఉండకూడదని ఆదేశించారు. మిచంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథుర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరం మండలం పోతవరం ముంగండపాలెంలో తుఫాను ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించి మాట్లాడారు. పంట చేతికి అంది వచ్చే సమయంలో అకాలంగా కురిసిన ఈ తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. వాతావరణ శాఖ ముందుగానే తుఫాను ముంపు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 9వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను దీనిలో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా యాక్సిడెంట్, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కేసులతో పాటు రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చని అన్నారు. గత లోక్ అదాలత్లలో సుమారు 9,500 కేసులు రాజీ అయ్యాయని చెప్పారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో శ్రీ భృగు, మరీచి, అత్రి, కశ్యప సహిత వికనస మహర్షి మూర్తుల ప్రతిష్టా మహోత్సవం చూపరులకు నేత్ర పర్వమైంది. ఆలయ జంట గోపురాల వద్ద నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ ప్రతిష్టలను ఆలయ అర్చకులు, పండితులు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ నెల 3 నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఈ క్రమంలో ముందుగా కలశాలకు అర్చకులు, పండితులు పూజలు చేసి హారతులిచ్చారు. నూతన ఆలయం పైన ఆలయ జంట గోపురాలపై కలశాలను వేద మంత్రోచ్చారణల నడుమ ప్రతిష్ఠించారు. అలాగే నూతన ఆలయంలో మహర్షుల దివ్యమూర్తులను ప్రతిష్ఠించారు. పూజలు చేసి కైంకర్యాలు జరిపారు. అనంతరం శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. నరసాపురం మండలంలో అన్నదాతలకు భరోసానిచ్చిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై రూపొందించిన కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అధిక వర్షాలతో అతలాకుతలమైన తణుకు ప్రాంత వరిచేలు సందర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి, మిగిలిన ప్రతిపక్ష నేతలు. తణుకులో రాజ్యాంగ నేత అంబేద్కర్ కు నివాళులర్పించిన రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు.
భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకులో న్యాయవాదుల ధర్నా. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తుఫాన్ నష్టాలను అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం చూపాలి. పెంటపాడు మండలంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తాడేపల్లిగూడెం తెలుగుదేశం కన్వీనర్ వలవల. ఆకివీడు మండలంలో వరిచేలను సందర్శించిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. రైతులకు సహాయం చేయాలని ప్రభుత్వానికి వినతి. తుఫాను బాధితులను ఆదుకుంటామని భరోసా కల్పించే బాధ్యత అధికారులదే. తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్. నందమూరు ఆక్విడెట్ వరద తీవ్రతను పరిశీలించిన నడువూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. ముంపులకు గురైన ఉండ్రాజవరం మండలం చిలకపాడును ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతుల వినతి. పంట నష్టపోయిన రైతుకు ఇళ్లు కోల్పోయిన పేదలకు రక్షణగా ప్రభుత్వం. కొత్తపేట నియోజకవర్గంలో ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 9వ తేదీన అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ వెల్లడించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.